జ్యోతిబా పూలే జీవిత చరిత్రకు సంబంధించి హిందీలో తీసిన సినిమా ఆ రోజు పెద్దలందరినీ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చూపెట్టినప్పుడు దీన్ని తెలుగులో అనువదించి మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భావజాల వ్యాప్తి కొరకు చూపెట్టినట్టయితే రెండు ప్రధాన అంశాలు విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్ తరాన్ని విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఇంక్లూసివ్ గ్రోత్ అందరూ ఎదగాలంటే వెనుకబడిన వర్గాలందరూ కూడా ఎదగడానికి ఒక పోరాట స్ఫూర్తి తీసుకుంటారనేటువంటి ఒక ప్రధానమైన అంశం మీద ఏర్పడ్డ ఈ సినిమా తప్పకుండా మన ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఇటువంటి ఉద్యమాలు వచ్చి ఇక్కడ ఈరోజు ప్రజాస్వామికంగా భాగస్వామ్యంను గట్టిగా పోరాడి పొందగలిగినారు. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అటువంటి స్కోప్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రజాస్వామిక జ్యోతిబా పూలే యొక్క భావజాలానికి సంబంధించి ఒక తెలుగు ట్రాన్స్లేషన్, ఎందుకంటే హిందీ కూడా అర్థమవుతుండొచ్చు కానీ చదువుకునే పిల్లల దాకా కూడా చదువు ఎంత ప్రాధాన్యత, చదువుకు ఎటువంటి ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నది. అదేవిధంగా ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే జయంతిని, ఈరోజు నవంబర్ 28 వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా వర్ధంతి జయంతులకే పరిమితం కాకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో తరం నిర్మాణం కావాలంటే, మొన్న ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి సర్వే లెక్కల ద్వారా దాని తర్వాత వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలలో చూస్తే ఎదగడానికి కారణం ఏమిటి, ఎదిగిన వాళ్ళ గురించి పరిశోధన చేస్తే వాళ్లకు వెనుకున్నటువంటి కులం కానీ భూమి కానీ డబ్బు కానీ కాదు, వాళ్ళు ఎదగడానికి ప్రధానమైన కారణం విద్యనే. కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి సూత్రాన్ని అందించినటువంటి పూలే గారి యొక్క జీవితము, సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితము చూసి సమాజంలో ఎప్పుడు కానీ మనం ఒక ప్రభావితం కావడానికి కళ, అది చిత్రం కావచ్చు, పాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అటువంటిది ప్రభావితం చేయగలుగుతుందని వారు నిర్మాణం చేసినటువంటి హిందీ పిక్చర్ సినిమాను అందరూ చూసినప్పుడు చెప్పిన అభిప్రాయం ప్రకారంగా సోదరునితో కోరగానే ఈ సినిమా చేయడం జరిగింది. రవిచంద్ర గారికి మా సోదరుడు అయినప్పటికీ ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఒక క్షేత్ర స్థాయిలో తప్పకుండా నేను జాజుల శ్రీనివాస్ గారిని, బలహీన వర్గాల సంఘాలు కానీ, కమిషన్ కానీ, మాజీ కమిషన్ చైర్మన్ అందరూ కూడా దీన్ని ఎవరు కూడా ప్రతి ఒక్కరూ చూసే విధంగా ప్రేరేపితం అయితే ప్రభుత్వం కూడా తప్పకుండా అన్ని రకాల సహకరిస్తుంది. విద్యకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఉద్యమం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక రోజు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ చెప్పినారు, గతంలో ప్రభుత్వాల దగ్గర డబ్బుండే స్కీమ్స్ పేరున ఇవ్వడానికి, భూములుండే పంచడానికి, ఇప్పుడు అవి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం ఇవ్వగలిగేది ఒకటే, భవిష్యత్తు తరాన్ని నిర్మాణం చేయాలంటే విద్య. ఆ విద్యకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి మాట చెప్పినప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడిగా చాలా సంతోషపడ్డా. తప్పకుండా నేను విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన, మేము దాదాపు 35 సంవత్సరాల నుంచి కృష్ణమోహన్ నాకంటే ఒక సంవత్సరం జూనియర్ డిగ్రీ కాలేజీలో, నేను డిగ్రీ అయిపోయి విద్యార్థి సంఘ అధ్యక్షునిగా వచ్చినప్పటి తర్వాత నుంచి. అయితే ఈ సందర్భంలో కోరేది ఒకటే, భావజాల వ్యాప్తి, విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి చిత్రాన్ని తప్పకుండా క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రభుత్వం పక్షాన కూడా మేము మా యొక్క భాగస్వామ్యం ఇస్తాం. మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మనం మౌత్ టాక్ అంటే మించేది లేదు. ఈ సినిమా అందరూ చూసేటువంటి విధంగా, అంటే ఆల్రెడీ హిందీ ఫిలిం ఇది, మనం హనుమంతాన తన తెలియక కాబట్టి ట్రైలర్ అంటే ఒకటి కొద్దిసేపు తీసినాం అనుకున్నాడు, అట్లా కాదు, మొత్తం సినిమా నిర్మాణం అయ్యి డబ్బింగ్ అయ్యి మనం తీసిన సినిమా కాదు, అంతే అదే డబ్బింగ్ సినిమా మనం చూస్తాను. దానికి సంబంధించి మరి కళలు వీళ్ళందరూ కూడా ప్రముఖులు ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భావజ్వాల వ్యాప్తి మహిళలకు విద్యకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి మార్గం చూపెడుతుంది తెలుగు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చరిత్ర అని ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.